నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ వెర్మిసెల్లి సూజీ ఊతప్పం. ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు వెర్మిసెల్లి, 1 కప్పు సూజీ, 1 సర్వింగ్ స్పూన్ బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, కట్ చేసుకున్న టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తరుగు, క్యాప్సికమ్, తురుముకున్న క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నూనె. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. దీనిలో 1 కప్పు వెర్మిసెల్లిని వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. దీనిలో 1 కప్పు సూజీని కూడా వేసుకొని రెండింటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి కిందకి దించుకోవాలి. వీటిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇందులో 1 సర్వింగ్ స్పూన్ బియ్యం పిండిని వేయాలి. 1/2 కప్పు పెరుగుని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని రవ్వ, సేమియా నానటానికి సరిపడా నీళ్లను పోసుకొని బాగా కలుపుకోవాలి. ప్లేటును ఉంచి 20 నిమిషాలు నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసేసి సరిపడా ఉప్పు, జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తురుముకున్న క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తురుముకున్న అల్లం కూడా వేసుకొని కొద్దిగా నీళ్లను పోసుకొని బ్యాటర్ని కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ పల్చగా మరీ గట్టిగా కూడా ఉండకూడదు, చూపించిన విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఊతప్పంలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ప్యాన్ పైన ఎన్ని పడితే అన్ని ఊతప్పాలని వేసుకోండి. పైనుంచి కూడా మరికొంత ఆయిల్ని వేసుకొని 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, వెర్మిసెల్లి సూజీ ఊతప్పం రెడీ అయిపోయాయి. రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ మీకు బోర్ కొట్టినట్లయితే ఇలా ఈ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి.